ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. ఓం సర్వ గురుభ్యో నమః, సర్వ ఋషిభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః. శ్రీరామ క్రియాజానం మాస్టర్లందరికీ రాజరాజేశ్వరి దేవి విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు. మనం చాలా చక్కగా అద్భుతమైనటువంటి సాధన, సంపూర్ణ ఆరోగ్యం, ఆత్మజ్ఞానం, దీర్ఘాయుషు ని ప్రసాదించేటటువంటి అనులోమ విలోమ సమస్వరం ఈ సాధన అద్భుతమైంది. దీన్ని మనం చేయటం మనకి ఆ శివపార్వతులు అనుగ్రహం, ఆ రాజరాజేశ్వరి దేవి, ఆ లలితా మహాత్రిపుర సుందరి సాధన మనకు లభ్యం కావటం ఎంతో గొప్ప అదృష్టం, ఎన్నో జన్మల సుకృతం. దీనికి వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. శివపార్వతులు ఈ మనసు అనేది ఎలాంటిదంటే, ఈ మనసును గురించి మనం తెలుసుకుంటే త్వరగా సాధనలో పైకి ఉన్నత స్థితికి వస్తాం, ఉన్నతమైన సాధననే పట్టుకుంటాం. ఈ మనసు ఎలాంటిదని తెలుసుకున్నప్పుడు ఈ సాధనలో ఈ ప్రాణాయామం కానీ, ఈ ఈ క్రియాయోగం అనొచ్చు, ఇది కుండలిని యోగం అనొచ్చు, ఇది లంబికా యోగం అనొచ్చు, ఇది హఠయోగం అనొచ్చు. ఏదైనా పైన చేస్తే లంబికా యోగం, హఠయోగం పైకి పెట్టి మనం సాధన చేస్తే కళ్ళు మనసు పైన పెట్టి ఆజ్ఞా చక్రానికి పై భాగానంతా కూడా హఠయోగమే. అది కూడా ఒక విధంగా లింబికా యోగం కిందకు వస్తుంది. నాలుగు పైకి పెట్టకపోయినా అదే లాక్కుంటుంది. మనసు ఆడ పెడితే అక్కడ శ్వాస అటు ప్రయాణం చేస్తుంది. అందుకని ఈ శ్వాస ఇది ఎప్పుడైతే మనసు పైన పెడతావో శ్వాస పైకే నడుస్తుంది, ధ్యానం చేస్తుంది. బాహ్యంగా మనసు పెట్టావా, ఈ సూపు బయట ప్రకృతిలో పెట్టావా, శ్వాస కిందకి నడుస్తుంది. ఇది చాలా మర్మం. మనసు కళ్ళు మూసుకొని నువ్వు కూర్చుని ఆజ్ఞాలో కానీ పెడితే అది అంతర్ ప్రయాణం చేస్తుంది, లోపలికి చేస్తుంది, ఆత్మ వైపు ప్రయాణం చేస్తుంది. మనసే కళ్ళు మూసుకున్నవా అంతర్ ప్రయాణం చేస్తుంది, పరమాత్మ గాడికి పోతుంది మనసు. దాన్ని శుద్ధ సాత్విక మనసు అంటారు. దాన్ని ధ్యానం చేసేటప్పుడు నీ మనసు శుద్ధ సాత్వికము. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే శుద్ధ సాత్వికము. ఈ కింద ఉండే విషయాలు నువ్వు మనసు బయట పెట్టావా, శ్వాస కింద కాళ్ళకి ప్రకృతిలో. ఈ బయట ఉండే పంచభూతాలను చూస్తుండవా కంటితో బాహ్యంగా. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. చాలా సూక్ష్మమైన విషయం చెప్తున్నా. ఈ సూపు బయట పెట్టి బాహ్య కర్మలు చేస్తుండవా, బయట పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వంటలు, వార్పులు, బాహ్య కర్మలు ఏదైనా సరే కళ్ళు తెరిచి బాహ్య పనులు చేసేటప్పుడు ఈ శ్వాస కింద పంచభూతాలలో ఆడదు. ఈ పంచభూతాలలోనే త్రిమూర్తులు ఉన్నారు. మూలాధారం, స్వాధిష్టానం, బ్రహ్మతత్వం, సృష్టి. నాభి తిన్నాను డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సమంగా, స్థితి శరీరాన్ని మెయింటైన్ చేసేది. ఈ హృదయం ఇది శివతత్వం, లయం. ఈ మూడు గుణాలే ఏం చెప్తారంటే, మూలాధారం, స్వాధిష్టానం బ్రహ్మ సాత్విక గుణం అని, సత్వ గుణం అని, నాభి రజోగుణం అని, అగ్ని అని. ఇది తమో గుణం, ధ్యానంలో ఉంటుంది. ఈ తమో గుణం అంటే లయం అయిపోవటం సాధన. ఇది వాయువు, ఆకాశం కాబట్టి లయం అన్నమాట. లయం అంటే తమో గుణం. అయితే ఈ మూడు గుణాలు ప్రతి యుగంలో బయట ఈ చూపిస్తా వస్తున్నారు. మనలో ఉండే మూడు నాళ్ళుని, ఈ మూడు ఇడాపింగళ సుషుమనాడిని మరియు ఈ యొక్క కింద ఉండే 5 చక్రాల్లో ఉండే త్రిగుణాలని, సత్వగుణం, రజోగుణం, తమో గుణాన్ని మనకి బయట వాళ్ళంతా ఒక రాక్షసులుగాను, ఈ ఆత్మ భగవంతుడిగా, ఈ మనసు భక్తుడిగా పుట్టడం, ఈ విధంగా ఘర్షణ జరగటం, యుద్ధం జరగటం, ఆ యొక్క త్రిగుణాలని తీసేయటం, ఆ భగవంతుడు యుద్ధం చేసింది. ఇది జరుగుతానే ఉంది 3 యుగాలు.
దాంట్లో ఏ విధంగా ఉందంటే విభీషణుడు అని ఆయన అసలు రామతత్వం అనేది ఎంటర్ అయినాక లంక దగ్గర విభీషణుడికి స్థానం లేకుండా పంపించేశారు బయటికి. ధర్మం చెప్పినారు. వీడు ఎప్పుడు శ్రీరామోహం కలిగిందో శ్రీరామ సీతమ్మని తెచ్చి ఎప్పుడు లంకలో పెట్టుకున్నాడు అశోకం. విభీషణుడు వద్దని చెప్తాడు, ధర్మం కాదు ఇది. అంగదుడు కూడా చెప్తాడు వచ్చి, ధర్మాన్ని బోధిస్తాడు రావణాసురుడు. అయ్యా ఆమెని శ్రీరాముడికి అప్పగించు, ఆయన రాజరాజేశ్వరుడు. వీడికి అర్థం కాదు, రావణాసురుడికి అర్థం కాక ఏం చేస్తున్నాడంటే, నువ్వు వెళ్ళిపో, ఉండొద్దేడా, నా ఇష్టం నా రాజ్యం అని. సత్వగుణానికి స్థానమే లేదు. ఆడ ఎవరు పరిపాలన చేస్తున్నారంటే కుంభకర్ణుడు రావణాసురుడు. అంటే ఈ చంద్రస్వరం కుంభకర్ణుడు అయితే సూర్యస్వరం రావణాసురుడు. పరిపాలకుడు, పెత్తనదారి, రవి బలం ఇది, చంద్రబలం తమో, తిని నిద్రపోయేది పిల్లకాయలు. సమాజంలో అంతా ఎక్కువ పర్సెంట్ 90 మంది 100కి కుంభకర్ణుడు లాంటి వాళ్ళే. పుట్టడం, పెరగటం, తినటం, సంపాదించడం, తినటం, నిద్రపోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లకాయలు. ఇంకేం తెలియదు వాళ్ళు. వాళ్ళకంటే ఎవరైనా పెత్తందారులు, వాళ్ళకంటే బలవంతులు ఎవరుంటారో పైన ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వాళ్ళకంటే బలవంతులు ఏం చెప్తే అది చేస్తుంది. అట్లా ఈ కుంభకర్ణుడి గుణం అనేది, ఒక్క కుంభకర్ణుడి గుణం అది చూపించారు, కానీ అది మొత్తం ఉంది ప్రపంచం అంతా. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, అందరూ కూడా భగవంతుడిని శరణు వచ్చే స్వభావం కుంభకర్ణుడికి లేదు, వీలు లేదు. ఎందుకంటే చంద్రస్వరం ఆడినని చెప్పు, నువ్వు ఎన్నన్నా చెప్పు, వాడి గుణం అది, వాడి లక్షణం అది. చంద్రస్వరం లక్షణమే తమో గుణం. శుక్రాచార్యుడు దానికి హెడ్ గురువు. అందువల్ల అది ఏమి ప్రయోజనం లేదు. ఇది ఎవరు తెలుసుకుంటారు అంటే గురువు తెలుసుకుంటాడు ముందు. ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు మన చుట్టూ, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళల్లో ఎవరెవరు ధ్యానం చేస్తున్నారు, ఎవరెవరు స్వభావం ఎట్టుంది, మనం ఎవరికి ఉపదేశం చేయబోతున్నాం, మనం ఎవరికి జ్ఞానబోధ చేస్తున్నాం, వీళ్ళ మెంటాలిటీస్ ఏంది, వీళ్ళ మనస్తత్వాలు ఏంది, వీళ్ళు ఎందుకు మారలేదు, మనం ఉపదేశం ఇచ్చినా, మనం మన క్లాస్కి వస్తున్నా, లేదు వాళ్ళు గ్రంథాలు చదువుతున్నా, వాళ్ళు భగవద్గీత చదివినా, రామాయణ భారతాలు చదివినా, గురువులు కాడ పోయి వింటున్నా, వాళ్ళలో కామక్రోధ అరిషడ్ వర్గాలు కానీ, ఈర్ష్యద్వేషాలు ఈ మొత్తం ఎందుకు పోవడం లేదు అని అంటే, అయ్యా ఆయన ధ్యానం చేస్తే 1 గంట చేస్తాడు. నిన్న ఒక ఆయన నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు, 2 గంటలు చేస్తాడు, 3 గంటలు చేస్తాడు. 3 గంటలు ధ్యానం చేస్తాడు, అప్పుడు మామూలుగానే ఉంటాడు. ఆయన లేచి బయట ఉద్యోగానికో వ్యాపారానికో పోతాడు, బాహ్యంగా 10 మంది ఉండే కాడికి పోతాడు. అప్పుడు అదన 2 శ్వాసలు విడివిడిగా ఆడతాయి. కానీ ఆయన చెప్పాలి ఆ మాట. ఆయన 10 మందిలో పోయినప్పుడు ఆయనలో ఈర్ష్య ద్వేషాలు గుణాలు ఉంటాయి. అవి అట్లా ఆయన కంట్రోల్ చేసుకోవాలి. ఆయన అవన్నీ విన్నాడు, ఆయన మెచ్చుకున్నాడు. ఇంకా ఈ శ్వాసన గురించి మీరే ఇంకా టాప్ చెప్పింది అన్నాడు, ఇది బయట పెట్టింది మీరే అన్నాడు. ఆయన ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఉన్నాడు అక్కడ. ఆయన అంతా చెప్పి ఆయన ఏమంటాడంటే, ధ్యానం చేసేటప్పుడేమో మనసు అదుపులో ఉంటుంది, బయట ఒక 3 గంటలు చేయగలడు అనుకో రోజుకి, మళ్ళీ బయటకు పోతే అతని స్వభావం, ఆయన గుణం ఎట్లా, అప్పుడు ఆయన అదుపు చేసుకోవాలా, ఆయన కంట్రోల్ చేసుకోవాలా, ఆయన గుణాలను ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలా, ఆయన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలా అని అట్లా చెప్పాడు. అయ్యా అసలు శ్వాస లయం అంటే ఏంది అనేది తెలియలే ఆయన. ఈ శ్వాస లయం అంటే తెలియటం ఆయన. ఎందుకంటే అన్ని గంటలు ధ్యానం చేయాల, అన్ని గంటలు సహస్రారంలో లేడు, అన్ని గంటలు ఆజ్ఞలో లేడు. నువ్వు ఎక్కువసేపు ఏదో ఒక స్తోత్రం పెట్టుకొని అయినా, లలితా సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల, రుద్రం, నమశివాయ మంత్రం ఏదో ఒకటి పెట్టుకొని, మంత్రం పెట్టుకో, సహస్రారం వైపు మనసు పెట్టుకొని వింటా ఉండు. 2 పనులు జరుగుతాయి. మంత్రం వింటుండు, మనసుని సహస్రారంలో పెట్టావు, పరమాత్మలో శరణు చూచావు భగవంతుడికి, నీ ఆత్మే ఈశ్వరుడు,
శరీరం అంతా ఈశ్వరుడు ఉండడు. శివపార్వతులు కణాలు రెండు తెలుపు ఎరుపు కణాలు జీవ కణాలుగా ఉన్నాయి. కానీ నీకు భారతదేశం అంతా ప్రజలే, పౌరులే. కానీ దీన్ని పరిపాలన చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, ప్రధానమంత్రి. ఆయన కూడా పౌరుడే కదా. ఈ సంగతి మర్చిపోకూడదు కదా. దేవుడు అంతటా ఉన్నాడు, ఆత్మలోనే ఎందుకు పెట్టాలా అని అంటే, నువ్వు ప్రధానమంత్రి సీట్లో నువ్వు కూర్చోమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే నువ్వే దేవత, నువ్వే అని చెప్పి చెప్తున్నారు అక్కడ. అదే ఆ సీటు నీది, నీకు ఉంది ఖాళీ. నీలో ఒక ప్రధానమంత్రి సీటు ఉంది. నువ్వు రాజు, నువ్వు భగవత్ స్థానం ఉంది అక్కడ, రాజరాజేశ్వరి స్థానం. అంటే నువ్వు సహస్రారంలో మనసు పెట్టి మంత్రాలు విన్నప్పుడు నువ్వే ఆ దేవత, రాజరాజేశ్వరి. ఆజ్ఞలో పెడితే నువ్వు ఇంద్రుడివి. ఇక్కడ పెడితే ఇంద్రుడు, పైన పెడితే మహేంద్రుడు, ఇక్కడ పెడితే ఇంద్రుడు. అందువల్ల ఇంత ఉంది సబ్జెక్టు. నువ్వు కిందకు వచ్చావు అనుకో, మూలాధారంలో మనసు పెట్టున్నావు అనుకో, నువ్వు బ్రహ్మ. ఇంకా మూలాధారాన్ని పోతే గణపతి, స్వాధిష్టానంలో పెడితే నువ్వు బ్రహ్మదేవుడివి. దాని మీదే నువ్వు చేయగలవు. నాభిలో పెడితే విష్ణువు. ఇట్లా ఉందయ్యా ఇదంతా. అందువల్ల మనం ఏ స్థానంలో పెట్టి లేచిపోతే మళ్ళీ నీ గుణాలు ఈ చంద్ర సూర్య స్వరాలు విడిగా ఆడుతున్నాయి కదంటే మంచి పాయింట్ చెప్పాడు. అంటే ఇప్పుడు జరుగుతుండే పాయింట్ చెప్పాడు ఆయన. సమాజంలో ఒక 3 గంటలు ధ్యానం చేస్తారు, 2 గంటలు ధ్యానం చేస్తారు, మళ్ళీ లేచిపోతే ఆయన స్వభావం, ఆయన అలాంటి శిష్యుల్ని గురువు చూస్తాడు. అంటే ధ్యానం చేస్తున్నాడు, మళ్ళీ ఈయనకి ఏమి రజోగుణం బాగాలేదు, తమో గుణం బాలా, ఆయన మామూలుగానే ఉన్నాడు అని, ఆయన స్వభావాలు మారలేదు, ఈర్ష్య దేశాలు పోలేదు పక్కన వాళ్ళని చూసి అని గురువు గమనిస్తున్నాడు శిష్యుల్ని. దేనివల్ల అంటే నిజం, అది చంద్రస్వరం సూర్యస్వరం విడివిడిగా ఆడుతుంది. అది ఆడినందువల్ల, చంద్రస్వరం సూర్యస్వరం ఆడుతున్నందువల్ల ఆయనకి అవి ఉన్నాయి. శ్వాస లైన్ కాల లేదు. అహోరాత్రులు నేను 2 స్వరాలు చేశా కిందకి, అహోరాత్రులు చేసిన 2 కలిపి. మెలకు వచ్చినప్పుడల్లా చేసేవాడు. మూలాధారానికి అహోరాత్రులు చేశా 2 శ్వాసలు కలిపి. మళ్ళీ నాభికి కొంతకాలం అయినాక నాభికి అదే వచ్చేసింది. అంటే ఇప్పుడు నువ్వు అతను వేసిన ప్రశ్న కరెక్ట్. స్వామి 3 గంటలు కూర్చుంటాడు. అప్పుడేమో ఆయన శ్రీరాముడే ధ్యానంలో కూర్చున్నాను సేపు కాళ్ళు మడతేసావు, లేదా ఒకదాని మీద ఒకటి వేసావు, చేతులు బంధించావు, కళ్ళు మూసుకున్నావు. నువ్వు అన్ని ఇంద్రియాలన్నిటినీ బంధించేసి అంతర్ముఖమైనవు. అది కరెక్టు. నువ్వు సత్వగుణ సంపన్నుడు అయినవు. ధ్యానంలో శుద్ధ సాత్వికమైన మనసు అవుతుంది. భగవంతుడి శరణు చూచావు. విభీషణుడు రావణాసురుడు తరివేస్తాడు, నువ్వు ఇక్కడ పనికిరావు, పో, వెళ్ళిపో, నా కాడ ఉండటానికి నా ఇష్టం, నా కోరికలు, నా వ్యామోహాలు అంట. స్థానం లేదా లంకలో. బయటకు వచ్చేసి రాముడిని శరణు చూచాడు. రాముడు ఎవరు? 3 గుణాలకు అతీతుడు, త్రిగుణాతీతుడిని శరణు చూచాడు విభీషణుడు. ఆయన ఎవరు? సత్వగుణం. 3 గుణాలలో సత్వగుణం. అంటే ధ్యానం చేసేవాడు విభీషణుడు. ఆ ఆత్మనే రాముడు, ఆత్మనే ఈశ్వరుడు, ఆత్మనే విష్ణువు, ఆత్మనే కృష్ణుడు, ఆత్మనే బ్రహ్మంగారు, ఆత్మనే వేమన, ఆత్మనే శంకరాచార్యులు, ఆత్మనే బుద్ధుడు, ఆత్మనే రాజరాజేశ్వర స్వామి, మనకి ఉండే దత్తాత్రేయుడు. వీళ్ళంతా ఆత్మనే. ఎవరైతే ఆత్మస్వరూపులు అవుతారో 2 శ్వాసలు పట్టుకుంటారో వాళ్ళు ఆత్మస్వరూపులే. కానీ ముందు నువ్వు సత్వగుణం విభీషణుడు అయినవా ఆ యుగంలో. విభీషణుడు మనకు చూపిస్తున్నాడు. అయ్యా విభీషణుడు రాముడు పాదాలు పట్టుకుంటే రాముడు వాళ్ళిద్దరిని యుద్ధం చేసి చంపాడు. ఓకే, ఎట్లా, ఎందుకు, ఇక్కడే నిలబడి దాన్ని మనం మాట్లాడు. శరణు చచ్చాడు. ఒక సాధకుడు ఆజ్ఞలో ధ్యానం చేస్తున్నాడు, శరణు చచ్చాడు ఆత్మని. ఆయనకి ఎన్ని పేర్లు యుగాలు మారితే వాళ్ళు హైలైట్. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసుల్లో
ప్రతి సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్ వస్తుంది బయటికి, ప్రతి సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్ వస్తుంది బయటికి. అట్లా ప్రతి యుగంలో ఆత్మస్వరూపులుగా తపస్సు చేసి గురువుల ద్వారా ఆ మంత్రాన్ని పట్టుకొని సమస్వరం విద్యను నేర్చుకొని అనులోమ వినులోమ శ్వాసను పట్టుకున్నటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని పొందారు. రాముడు భగవత్ తత్వాన్ని పొందాడు, కృష్ణుడు పొందాడు, బ్రహ్మంగారు పొందాడు, వేమన. ఎవరైతే పట్టుకున్నారో శ్వాసని వాళ్ళంతా భగవత్ తత్వాన్ని పొందారు. భగవంతుడు అంతా వ్యాపించినాడు బయట అరుణకాంతితో. శివపార్వతులు తెలుపు ఎరుపు కణాలు మెర్జయ్యి విశ్వం అంతా ఆ పరమాణువులు అంటే అణుజ్యోతులు విశ్వం అంతా వ్యాపించున్నాయి. అరుణకాంతితో విరాజిల్లుతుంది అమ్మండి. అనేక కోటి బ్రహ్మాండాలు విరాజిల్లుతుంది. కానీ నీలో లేదు. నీలో ఎడం ముక్కు కుడి ముక్కు విడివిడిగా ఉండి కొంతసేపు జీవుడిగా, కొంతసేపు రజోగుణంతో తమో గుణంతో నడుస్తుంది. రెండు కలిపితే సత్వగుణం వచ్చేస్తుంది. అరుణకాంతి సత్వగుణం, ఉదయాన్నే ఉదయించే సూర్యుడు పరమ సాత్వికుడు. శివపార్వతులు తెలుపు ఎరుపు కణాలు కలిసింది పరమ సాత్వికుడు. అందువల్ల నువ్వు ధ్యానం చేయి, సరెండర్ గా. నువ్వు సరెండర్ అయితే ధ్యానం చేయంగా మూడు గుణాలు దాటిపోయావు. ధ్యానం చేస్తే కింద ఉన్నాయి మూడు గుణాలు ప్రకృతి. ఇది దాటిపోయింది పైకి. నువ్వు దాటి భగవంతుడికి సరెండర్ అయ్యావు కాబట్టి ఆయన ఈ మూడు గుణాలని జయించడం అంటే నువ్వు పైకి లేచినాక మళ్ళీ బయట పనులు చేస్తుంటావు కదా. అప్పుడు మళ్ళీ నువ్వు కదిలితే కాళ్ళు చేతులు కదిలి నువ్వు కళ్ళు తెరిచి కళ్ళు బయట చూస్తే మళ్ళీ శ్వాస కిందకి ఆడద్దు కదా ప్రకృతిలో. మళ్ళీ వాళ్ళిద్దరు కుంభకర్ణుడు రావణాసురుడు బతికినట్టే కదా. ధ్యానం చేసినంతసేపు ఒకవేళ శ్వాస కూడా ఆగిపోయే స్థితిలో ధ్యానం చేస్తాం. శ్వాస ఆగిపోయే స్థితిలో ధ్యానం చేస్తాం. బాగా శ్వాస ఆగిపోయింది, ఒక అరగంటకి 15 నిమిషాలకి ఆగిపోయింది. చెయ్యంగా మొదట ఆగదు, శ్వాస ఆడదానే ఉంటది, మనసు పనిచేస్తానే ఉంటది. గురువు గారు మాకు మనసు ఆగటం లేదు, మనసు నిలబడిపోలేదు అని అడుగుతుంటారు. అవునమ్మా, అవునయ్యా, నువ్వు కూర్చుంటానే ధ్యానంలో మొదట్లో నువ్వు తిరిగి వస్తావు. కూర్చుంటానే శ్వాస ఆగదు, దాని పాటికి అది ఆడుతుంటది. ఈ శ్వాస ఎప్పుడు ఆడిందో మనసు పనిచేస్తుంది. నువ్వు ధ్యానం చేయంగా అక్కడ మనసును కూర్చోబెట్టంగా శ్వాస ఆగదా తగ్గదా వస్తుంది. ముందు మూలాధారానికి పోకుండా మణిపూరకం వరకే ఆడద్ది. మళ్ళీ ఒక 6 నెలలకు సంవత్సరం దాకా చేస్తే మళ్ళీ హృదయ కమలం నుంచి ఆడద్ది, మణిపూరకానికి పోదు. ఆడ ఉద్యాన బంధనం పడద్ది. ఇంకా లాస్ట్కి పైకే ఆడుతుంది ఆజ్ఞాచక్రానికి. అప్పుడు జలంధర బంధం పడిపోద్ది. 3 బంధనాలు పడిపోతే కూర్చుంటానే లేచావు మళ్ళీ త్రిమూర్తులు పడుతున్నారు. శ్వాస ఆడితే కళ్ళు తెరిచావా ప్రకృతిలో ఆడదు శ్వాస, కళ్ళు మూసావా పరమాత్మకు ఆడదు. ఇది తెలుసుకోవాలా. కళ్ళు మూస్తే పరమాత్మకు ఆడద్ది శ్వాస పైకి, కళ్ళు తెరిచావా నడిచావా కిందకు ఆడదు. అయితే నువ్వు కూర్చున్నప్పుడేమో త్రిమూర్తులు లేరు, త్రిగుణాలు లేవు, నువ్వు త్రిపురాంతకుడు అయి నువ్వు త్రిగుణాతీతుడు అయి కానీ లేస్తే ఉండరు కదా ఇద్దరు. మళ్ళీ ఎడనెట్ట నువ్వు మళ్ళీ వ్యవహారంలో పోతే కోపం వస్తుంది కదా. ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతుంటే నువ్వు ఎంటర్ అవుతున్నావు కదా, దూరుతున్నావు కదా. దాంట్లో ఆడ 10 మంది ఉండరు, మాట్లాడుతుండ్రు, 4 2 ఉండరు, నువ్వు ఎంటర్ అయిపోతున్నావు కదా. అంటే దీన్ని ఏమంటారంటే ధర్మరాజు కృష్ణుడు అనే పరమాత్మకి సరెండర్ అయ్యాడు. పాండవులు ఆయన పాదాలు పట్టుకున్నారు. యుద్ధం చేసి కృష్ణుడు 2 పగ్గాలు పట్టుకుని యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు కౌరవుని. విభీషణుడు రాముడు పాదాలు పట్టు ఆయన రావణ కుంభకర్ణులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి విభీషణుడు అనే సత్వగుణానికి పట్టం కట్టాడు లంకని. ఈయన త్రిగుణాతీతుడుగా అయోధ్యలో కూర్చోండి. ఈయన కూడా లవకుశులు గర్భాన్ని పడినప్పుడు సీతమ్మ డౌన్ పల్లె. ఈయన పరబ్రహ్మ కొండల్ని పైకి పోయి సీతారాములు ఇద్దరు పట్టాభిషేకం అంటే ఐక్యం. ఈ కొండల్ని ఈ శక్తి పోయి ఈశ్వరుడితో ఐక్యం. ఇది అక్కడ
జరిగింది కాబట్టి పట్టాభిషేకం అంటేనే శివశక్తి లైక్యము ఆడ కూర్చుని ఎప్పుడు శ్వాస మళ్ళీ 2 శ్వాసలు నాలుగు దిగినాయో సీతమ్మ గర్భం వచ్చినట్టు లెక్క. 2 శ్వాసలు మనం చేస్తున్నాం కదా. అప్పుడు కుండలని ఆడబోయింది మూలాధారం. మీకు ఇంకా నేను ఈ మర్మం కొంతమంది ఉన్నారు సీనియర్స్, వీళ్ళకి చెప్పొచ్చు, జూనియర్స్ కూడా చెప్పొచ్చు. సీనియర్స్ జూనియర్స్ ఇద్దరికి చెప్పొచ్చు. ఏంటి సీతమ్మకి గర్భం రావడం అంటే మనం సమస్వరం నాలుగు చేయడం అంటే నువ్వు 2 కలుపుతున్నావు కదా. 2 కలిపినప్పుడు ఇద్దరు లేరు కదా. అరుణకాంతి వచ్చింది కదా. ఆడ తెలుపు అనే చంద్రస్వరం లేదు, ఎరుపు అనే సూర్యస్వరం లేదు. 2 కలిపినప్పుడు ఈ ఈ కుంభకర్ణుడు లేడు, రావణాసురుడు లేడు, అరుణకాంతి. కాబట్టి అదే జ్ఞానం, శుద్ధ సాత్విక, ప్రసన్నంగా ఉంటది అరుణకాంతి. దానికి పట్టం కట్టాడు మూలాధారం. ఇంకా అక్కడ అగ్ని లేదు కదా. అగ్ని ఉంటే కదా వీడికి స్త్రీ వ్యామోహం, స్త్రీతత్వం. అక్కడ మూలాధారంలో 2 ఆడిచ్చినప్పుడు అక్కడ ప్రశాంతత వస్తుంది. అది ఉదయించే సూర్యుడు. కానీ క్రియాశక్తి, ప్రపంచాన్ని నడిపే క్రియాశక్తి ఆడ ఉద్భవిస్తుంది. అట్లా ప్రతి చక్రంలో కూడా జరుగుతుంది. అందువల్ల మీరు పైకి లేచినాక కిం కర్తవ్యం, ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు త్రిగుణాతీతుడివే, శ్వాసాహితమే తగ్గింది. చేయంగా ధ్యానం కూర్చుంటారు, శ్వాస అయిపోతుంది. మొదట్లో ఉండదు, లాస్ట్ లో శ్వాస ఆగుతుండదు, తగ్గతా వస్తుంది ధ్యానం. చేయంగా రోజు 3 గంటలు ఒక సిట్టింగ్, 2 గంటలు ఒక సిట్టింగ్, అట్లా 2 సిట్టింగ్ ధ్యానంలో ఉంటే శ్వాస తగ్గతా కూర్చుంటానే ఆగిపోద్ది. తర్వాత ఏమవుతుందంటే నువ్వు నడుస్తున్న కూడా శ్వాస ఆడు లైవ్ అయిందంటే అప్పుడు మనం దక్షిణామూర్తి అవ్వాలి, కిందకి దింపాలి. లేదు నువ్వు లేచి నువ్వు బయట తిరుగుతా ఉంటే 2 శ్వాసలు విడివిడిగా ఆడతాయి కదా. అప్పుడు ఒకవేళ ధ్యానంలో శ్వాస లయం అయితే నువ్వు ఆడిస్తేనే ఆడతాయి కదా. ఇప్పుడు నా స్థితి అది కదా, దాని అంతటా అది ఆడదు. నాకు గుర్తు వచ్చినప్పుడు నేను 2 నాలుగు ఆడిస్తుంటా. మిగిలినప్పుడు అమనస్క స్థితే కదా, శ్వాస లేని స్థితే కదా. అందుకనే కదా ఇప్పుడు ఆ స్థితిని, పసిబిడ్డ స్థితిని అనుభవిస్తున్నావు. నువ్వు మెలకు వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో ఆఫీసులో, వ్యాపారానికి ఏ పనైనా చేస్తుండవు. లేచినప్పుడు నువ్వు కాళ్ళు చేతులతో పనిచేస్తున్నా, మామూలు కూర్చొని ఉన్నా, కళ్ళు తెరిచినప్పుడు 2 శ్వాసలు నాభి ఆడిస్తుంటే ఇద్దరిని అక్కడ పగ్గాలు కొట్టుకున్నాడు. కృష్ణుడు పగ్గాలు కొట్టుకుంటే కౌరవులు ఎగిరిపోయారు. ఏడు కూడా 2 నువ్వు కలిపి నాభికే చెయ్యాలి. రావణాసురుడు ఎట్లా ఇదయ్యాడు, నాభికి గురి పెట్టి కొడితే బాణాన్ని, అంటే మనసు రావణాసురుడు నాభికి పెట్టాడు, బాణము పోయింది. అంటే శ్వాసని మనసుని కలిపి రామ రమే మనోరమే. ఈ రామ అనే దాన్ని దేంతో రమించాలా? మనసుతో రమించాలి. ఈ రామ అనే సూర్యచంద్రుల్ని నాభిలో పెట్టి మీరు 2గానే వీలైనంత కాడి గుర్తు తెచ్చుకొని గురువు చెప్పిన విద్యని ఇప్పుడు శ్వాసని 2 లాగుతా ఉంటే అక్కడ నిన్ను రజో గుణం లేదు, తమో గుణం లేదు. ఇది అలవాటు అయిపోద్ది. అందువల్ల మామూలుగా శ్వాసని పట్టించుకోకుండా ధ్యానమే చేసి గురువు గారు చేరి మంత్రం తీసుకొని నేను ధ్యానం చేస్తున్నా ఇది అని అంటే ఈ శ్వాసలు విడివిడిగా ఆడేవాళ్ళకి ఈర్ష్య దేశాలు బావు, కుళ్ళు కుచితం బావు, శరీర భ్రాంతి బావు, ఇతర శరీరాలను గురించి ఆలోచన చేస్తారు, ఇతర నగలను గురించి ఆలోచన చేస్తారు, ఇతర యొక్క ఐశ్వర్యాలను గురించి, ఇతర సంపదలు, ఇతరుల గురించి ఆలోచన చేస్తారు. అంటే ఆ మనసు ఒప్పుకోదు, కుళ్ళిపోతుంటది ఇతరులను చూస్తే. దేనివల్ల అంటే చంద్రస్వరం ఆడుతున్నందువల్ల. దాని లక్షణమే అది, దాని గుణమే. ఇట్లాంటి శిష్యులు గురువు గాడు ఉన్నప్పుడు గురువు గమనిస్తాడు, ఓహో నా శిష్యుల్లో ఇంకా పోలేదా అంటే ముందు వాళ్ళు కలిపి సాధన చేయడం లేదు. వాళ్ళు ధ్యానం అయితే చేస్తారు కొంచెంసేపు, మంత్రం అయితే కొంచెంసేపు చేస్తారు, కానీ ఇంకా వాళ్ళకి
పూర్తిగా వాళ్ళు పగ్గాలు పట్టుకోలేదు. వాళ్ళు ఇంకా పగ్గాలని చేతితో హస్తగతం చేసుకొని వాళ్ళు నాభికి గురి పెట్టలేదు ఇంకా అనే అర్థమవుతుంది. గురువు అందరిని గమనిస్తాడు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఇది. అయితే శిష్యులు తెలుసుకోవాలా గురువుతో ఎట్లా ఉండాలా. గురువు అంటే పరబ్రహ్మ, ఆయన మాంసం కాదు, ఆయన మాంసాన్ని గౌరవించడు, ఆయన మాంస ప్రియుడు కాదు, ఆయన తెల్లంగున్నా నల్లంగున్నా లావుగున్నా సన్నంగున్నా ఒకటే అనేది శిష్యులు కూడా గమనించుకోవాలి. గురువుకి ఆ భ్రాంతే ఉండదు ఎవరి మీద. డబ్బున్న ఒక రకంగా, డబ్బు లేని ఒక రకంగా, తెల్లంగా ఉన్నోళ్ళు అది ఉండవు. వాళ్ళ ఏం జ్ఞానం ఉంది, ఏ స్థితి ఉంది, వాళ్ళ మనసు ఎక్కడ ఉంది, సహస్రారంలో ఉందా, వాడికి మూలాధారంలో ఉందా, వాడు తిండిపోతా లేదంటే కోరికలతో ఉన్నాడా, డబ్బు పిచ్చితో ఉన్నాడా శిష్యుడు, డబ్బు కోసం నటిస్తున్నాడా గురువు కాడ. గురువు గమనిస్తాడు అంతా. అయితే అంతా గురువు గౌరవిస్తాడు ఎదుటోళ్ళని, శిష్యుల్ని ప్రోత్సహిస్తాడు, వాళ్ళని ఇంకా ప్రేమగా పొగడతాడు. అమ్మా నువ్వు మంచిదాని, అయ్యా నువ్వు మంచిదోడు, అయ్యా నువ్వు బాగా సాధన చేయి, ఇప్పుడు మంచి స్థితిలో ఉండవు. ఇదే ధ్యానంలో కూర్చుంటే పరబ్రహ్మ ఎవరైనా త్రిగుణాతీతుడే. లేచినప్పుడు రావణాసురుడు, 10 తలల రావణాసురుడు. శ్వాస ఆడిందనుకో కాళ్ళు చేతులు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ. అంటే శబ్ద, స్పర్శ, ఈ ఇక్కడ వాయువు ఉంటుంది కదా, ఈ శబ్దం చెవులు, ఇది స్పర్శ, రూపం కళ్ళు, ఇది రసం మనం తినే ఆహారం, జలం ఉంటుంది, గంధం అంటే ముక్కు. శబ్ద స్పర్శ రూపరస గంధాదులు ఉన్నాయి, రిసీవర్స్. ఈ రిసీవ్ చేసుకొని కర్మేంద్రియాల చేత పని చేపిస్తాయి. బుద్ధి అనేది జ్ఞానేంద్రియాలకు సంబంధించింది, ఇది రిసీవ్ చేసుకుంటుంది బుద్ధి. మనసు అనేది కర్మేంద్రియాల చేత పని చేపిస్తుంది మనసు. అందువల్ల మీరేం చేయాలంటే ఈ మనసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని మనం లయం చేయాలంటే ఈ రెండు కలపాల. మీరు ధ్యానము చేస్తుండాల, సహస్రారంలో మనసును పెట్టి ధ్యానం చేస్తూ మిగిలినప్పుడు చేయాలి. నువ్వు ధ్యానం చేస్తానే లయం అవుతుంది, పైకి లేస్తానే నీ గుణాలు పోలేదు కదా, నువ్వు రావణాసుడు అవుతున్నావు కదా, 10 తలలు పని చేస్తున్నాయి కదా, కాళ్ళు, చేతులు, బుధస్థానం, లింగస్థానం, చర్మం పని చేస్తున్నాయి కదా. లేస్తే 10 ఇంద్రియాలే 10 తలలు, ఒకటి పోతే ఒకటి వస్తుంది. అయితే ఎక్కడ కొడితే వాడు పడిపోతాడంటే నావిలో 2 కలిపి కొట్టాలి. సూర్యచంద్రుల స్వరాలు 2 నావిలో కొడితే అగ్ని ముట్టితే అక్కడ అప్పుడు ఈ రజోగుణం అనేది పోతుంది. అందుకని అందరూ కూడా మీరు ఇది రహస్యాది రహస్య, పరాపరాది రహస్యోగిని. కొంతమంది కొన్ని పుస్తకాలు చదివి దాంట్లో సేకరించి ఒక బుక్ ప్రింట్ చేయొచ్చు, కానీ అనుభవం రహితుడు, అనుభవం ఉండదు. వాడు చిల్లక పలుకులు చెప్తాడు, డబ్బు కోసం, వ్యాపారం. అట్లా కొంతమంది కొన్ని పుస్తకాలు వేసుకొని ఏదో గురువులు వాళ్ళు రాసి చెప్పినవన్నీ వేసుకొని ఒక రామాయణాన్ని రాస్తాడు, కొన్ని రకాల గ్రంథాలు తెచ్చుకుంటాడు పెట్టుకుంటాడు, ఒక రామాయణం బుక్ రాస్తాడు, ఒక భారతం రాస్తాడు, ఒక భగవద్గీత రాస్తాడు. అట్లా ఎన్ని భగవద్గీతలు ఉన్నాయో, ఎన్ని రామాయణాలు ఉన్నాయో, ఎన్ని భారతాలు ఉన్నాయో, ఉపనిషత్తులు ఉంటాయి. ఋషులంతా తపస్సు చేసి ఆయన అనుభవాన్ని రాస్తాడు. అట్లా వేల మంది రాశారు భారతదేశం. ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, దాంట్లో కొన్ని తీసుకున్నారు, ఒక 1000 ఉన్నాయి అన్నారు. మళ్ళీ దాంట్లో కొన్ని తీసుకున్నారు, 108 ఉపనిషత్తులు అన్నారు. ఏంటి వాళ్ళ అనుభవం, వాళ్ళ మంత్రాన్ని దర్శించారు. ఒక మంత్రం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అని చేశాను, లక్ష్మీనారాయణ దర్శనం ఇస్తారు. వాళ్ళు ఏం కావాలి నాయన, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అంటే సరస్వతి దర్శనం ఇస్తారు. ఏం కావాలి నాయన, విద్య అంటే. అట్లా మనం ఎప్పుడు దేవతలతో సంబంధం పెట్టుకోవాలా, ఎప్పుడు మంత్రం నాలుగు మీద ఆడుకోవాలా. గురువు ఇచ్చిన మంత్రం అమూల్యమైంది, ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు. మీరు గురువు చెప్పాలా, నీకు అర్హత వచ్చింది, నువ్వు ఇచ్చేయమ్మా, నువ్వు ఇచ్చుకోపోయా, నువ్వు చేసుకోపోయా, లేదు అది సిద్ధ అవ్వాలా, దర్శనం అవ్వాలా అమ్మని. ఇవన్నీ జరిగితే కదా నువ్వు ఆ లోకానికి పోవాలా, శాస్త్రాలకి.
ఇవన్నీ జరిగినప్పుడు అప్పటి వరకు గురువు కాడ మనం గురువు కాడ విద్య స్వీకరిస్తూ సాధన చేసుకుంటూ మనం ప్రాణాయామం సులువైంది అది. ఇప్పుడు నేను చెప్పింది నాభికి చేసేది. మల్లెపువ్వుని ఇటు రెండుగా చేల్చడం ఎంత కష్టమో ఆంజనేయ, ఈ ప్రాణాయామం కూడా అంత కష్టమేను, ఈ విద్య శ్రీ విద్య అని చెప్పింది సీతమ్మ. అమ్మ శ్వాసను మాత్రం నేను అదుపు చేయలేను తల్లి, శ్వాసను పట్టుకోవడం శ్వాసను ఆపడం మన్నించిగా తల్లి అంటాడు ఆంజనేయ. అరే రే ఆంజనేయ, ఇది చాలా సులువైన విద్య ఇది. మల్లెపువ్వుని రెండుగా చేర్చడం ఎంత కష్టమో అంత కష్టం నాయన ఇది. ఎందుకంటే ఆంజనేయులు ఆ ట్వికిల్ మైండ్ ఆంజనేయులు. కోతి అంటే మనసు ఆ చంచలంగా ఉండేది. ఎప్పుడు రాముడు పాదాలు పట్టుకున్నాడు అంటే ధ్యానంలో కూర్చున్నాడు. ప్రతి ఒక్కరు మైండ్ ట్వికిల్ మైండే. ప్రతి ఒక్కడు ఆంజనేయులు. ఈ శ్వాస ఆడేవాడల్లా ఆ శ్వాసే ఆంజనేయులు. ట్వికిల్ మైండ్ ఉంటది మనసుకి. ఎప్పుడైతే రాముడు పాదాలు ఆజ్ఞాచక్రంలోకి పోయినవో, రాముడు పాదాలు పట్టుకున్నావో, ఆయన దేవుడు అయిపోయి ఆంజనేయులు అందరి చేత పూజింపబడుతున్నాడు. చూసారా? ఆ పికిల్ మైండ్ మనసే మనందరి మనసు. ధ్యానం చేయని వాళ్ళ మనసు అంతా ఆంజనేయులే. అంతకు ముందు కిష్కిందల ఆంజనేయులు. ఎప్పుడు రాముడికి కలిచాడో అప్పుడు ఆయన పరమాత్మ పట్టుకున్నాడు. ఆయనకి అంత శక్తి వచ్చేసి బలం వచ్చి రాముడు అంతటోడు అయ్యాడు ఆయన. ఎందువల్ల రాముడు సేవ చేసి ఆయన పాదాల కాడు ఉన్నందువల్ల. సరే, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మంచిది, అందరికీ శుభం. అందరూ సాధన చేయండి. మంత్రం మనసులో మననం చేసుకుంటుండండి. శ్వాసని బొడ్డు దగ్గర గమనించుకుంటుండండి. జీవితం పరమాత్మగా, పరబ్రహ్మగా, పరబ్రహ్మ నాగులు అగ్ని వచ్చిన పరబ్రహ్మగా జీవిస్తాం, పరమాత్మగా జీవిస్తాం. భగవత్ తత్వంలో జీవితం గడపదాం. మనం జీవుడిగా కాకుండా దేవుడిగా జీవితం గడపదాం.